నా చేతిలో ఒక బాస్కెట్ ఉంది. ఈ బాస్కెట్ లో కొన్ని బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ బాస్కెట్ లో ఒక గ్రీన్ కలర్ బాల్ తీశానండి. ఈ గ్రీన్ కలర్ బాల్ యాజ్ ఇట్ ఈజ్ గా నేను ఉపయోగిస్తే, దీంతోనే నేను ఆడుకుంటే, దీంతోనే నేను ఏ కార్యక్రమం చేసుకుంటే, ఇప్పుడు హిందీలో కూడా యాజ్ ఇట్ ఈజ్ గా దీన్ని హిందీలో కూడా వేస్తే దాన్ని ఏమంటామండి, హిందీలో కూడా ఆ బాల్ని వేశాను, అప్పుడు ఏమవుతుంది, అది తత్సం అవుతుంది. అలా కాకుండా నేను గ్రీన్ కలర్ బాల్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి కొంచెం కలర్ మార్చి లైట్ ఎల్లోగా మార్చేశాను, దీన్ని నేను ఉపయోగించడం మొదలు పెట్టాను. ఇప్పుడు ఇదేమవుతుంది, తద్భవ అవుతుంది. సో గ్రీన్ కలర్ గా ఉంటే యాజ్ ఈజ్ గా ఉంటే అది తత్సం, కొంచెం మార్చి మనం ఉపయోగిస్తే తద్భవ్. ఏదైనా ఇది పుట్టేటువంటి ప్రాంతం, ప్రదేశం నుండి స్రోత్ అంటాం, ఇక్కడ నుండి ఆధారం చేసుకొని ఈ పదాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, ఈ రోజు మన వీడియోలో ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ఫస్ట్ గ్రామర్ టాపిక్ తత్సం తద్భవ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా డౌట్ ఏ ఉండదు. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే ఖచ్చితంగా ఒక మార్కుని తెచ్చుకుంటారు. ఇంకా మళ్ళీ పరీక్షల్లో ప్రిపేర్ అవ్వాల్సిన పని లేకుండా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు శబ్ద అనేవి, పదాలు అనేవి, ఈ తత్సం శబ్ద కానీ తద్భవ శబ్ద కానీ, ఆ పదాలు ఎక్కడ పుట్టినాయి దాన్ని ఆధారంగా చేసుకొని స్రోత్కి ఆధారపడి లేదా ఉత్పత్తికి ఆధారపడి మనకి ఒక 5 రకాలండి. కొంతమంది 4 అంటారు, కొంతమంది 5 అంటారు. 4 రకాలైతే ఏవి తీసుకోవాలండి, తత్సం, తద్భవ్, అలాగే దేశజ్, విదేశజ్. అదే 5 రకాలైతే ఏం తీసుకోవాలండి, తత్సం, తద్భవ్, దేశజ్, విదేశజ్, సంకర్ అనేటువంటి 5వ శబ్దంగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సాంస్క్రిట్ లో పుట్టిన పదం యాజ్ ఇట్ ఈజ్ గా, అంటే సాంస్క్రిట్ లో పుట్టిన పదం ఏదైతే సాంస్క్రిట్ లో పుట్టినటువంటి పదం యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ మనం తీసుకుంటే, సేమ్ అదే పదాన్ని మళ్ళీ మనం కనుక తీసుకుంటే దాన్ని తత్సం అంటారండి. అంటే సమానంగా మళ్ళీ అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తే హిందీలోకి, అంటే సాంస్క్రిట్ లో ఉంటుంది, సంస్కృతిలో ఉంటుంది, అలాగే హిందీలో కూడా ఉంటుంది. సేమ్ అదే పదం. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య అనే పదం చూడండి. సూర్య అనే పదం సాంస్క్రిట్ లో ఉంటుంది, అలాగే హిందీలో కూడా ఉంటుంది సూర్య. మీరు బాగా గమనిస్తే తెలుగులో కూడా ఉంటుంది సూర్యుడు అని. అంటే తెలుగు, హిందీ, సాంస్క్రిట్ అన్నిట్లో కూడా సేమ్ అదే పదం కనుక ఉంటే ఆ పదం ఏమవుతుంది, తత్సం పదం అవుతుంది. తెలుగులో కూడా ఉంది, తెలుగులో ఉంది, సాంస్క్రిట్ లో ఉంది, అలాగే హిందీలో ఉంది. సాంస్క్రిట్ లో నుండి యాజ్ ఇట్ ఈజ్ తెలుగులోకి వచ్చింది, యాజ్ ఇట్ ఈజ్ గా హిందీలోకి వెళ్ళింది. సో ఒక పదం సాంస్క్రిట్ నుండి సమానంగా హిందీలోను లేదా తెలుగులోను ఉంటే, మీరు తెలుగులో అనుకోండి, ఈ పదం తెలుగులో ఉందా, సూర్య అనే పదం ఉందా, సూర్యుడు, కాబట్టి ఇది ఖచ్చితంగా తత్సం పదం. తద్భవం అనేది ఏంటంటారు, సాంస్క్రిట్ లో ఉండి అది కొన్ని మార్పులతో గనక హిందీలోకి వస్తే, అంటే కొన్ని మార్పులు జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, తత్సం శబ్దం సేమ్ అలాగే తీసుకున్నాం. అదే తద్భవం చూడండి, కొంత మార్పుకు గురైంది, ఫ్లవరే అది కూడా, కానీ కొంత మార్పుకు గురైంది. సూర్య అనే పదం కాస్త సూరజ్ అయింది. సో ఇలా మార్పుకు గురైతే దాన్ని తద్భవం అంటారు. మరి దేశ శబ్దం అంటే ఏంటి, దేశంలో, మన దేశంలో, మన ప్రాంతంలో, మన దేశంలో మన అవసరాలకు అనుగుణంగా ఏర్పడినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేశ శబ్దం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పగడి అని కానీ, కిడకి అని కానీ అనే పదాలు దేశ శబ్దం. మరి విదేశ శబ్దం అంటే ఏంటి, విదేశాల్లో పుట్టిన పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ రేల్ అన్న, రేల్, స్కూల్, ఇవన్నీ ఎక్కడ పుట్టినాయండి, ఇంగ్లీష్ లో పుట్టినాయి. మరి అలాగే అనార్ అన్న ఫార్సీలో పుట్టి, ఇలా విదేశీ పదాలు. మరి సంకర పదాలు అనేది ఏంటంటారు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేల్ అనేది ఇంగ్లీష్ పదం, రేల్ ప్లస్ గాడి రెండు కలిపితే రేల్ గాడి అయింది. ఇప్పుడు రేల్ గాడి అనే పదం సంకర పదం అవుతుంది. సో ఇవన్నీ మనకు అక్కర్లేదండి, మనకు కావాల్సింది తత్సం తద్భవ్, 2 పదాలే. తత్సం తద్భవ్ శబ్దం మీకు క్లియర్ గా అర్థం అవడానికి నేను ఒక యాక్టివిటీ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఒక బాస్కెట్ ఉంది. ఈ బాస్కెట్ లో కొన్ని బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ బాస్కెట్ లో ఒక గ్రీన్ కలర్ బాల్ తీశానండి. ఈ గ్రీన్ కలర్ బాల్ యాజ్ ఇట్ ఈజ్ గా నేను ఉపయోగిస్తే, దీంతోనే నేను ఆడుకుంటే, దీంతోనే నేను ఏ కార్యక్రమం చేసుకుంటే, ఇప్పుడు హిందీలో కూడా యాజ్ ఇట్ ఈజ్ గా దీన్ని హిందీలో కూడా వేస్తే దాన్ని ఏమంటామండి, హిందీలో కూడా ఆ బాల్ని వేశాను, అప్పుడు ఏమవుతుంది, అది తత్సం అవుతుంది. అలా కాకుండా నేను గ్రీన్ కలర్ బాల్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి కొంచెం కలర్ మార్చి లైట్ ఎల్లోగా మార్చేశాను, దీన్ని నేను ఉపయోగించడం మొదలు పెట్టాను. ఇప్పుడు ఇదేమవుతుంది, తద్భవ అవుతుంది. సో గ్రీన్ కలర్ గా ఉంటే యాజ్ ఈజ్ గా ఉంటే అది తత్సం, కొంచెం మార్చి మనం ఉపయోగిస్తే తద్భవ్. ఏదైనా ఇది పుట్టేటువంటి ప్రాంతం, ప్రదేశం నుండి స్రోత్ అంటాం, ఇక్కడ నుండి ఆధారం చేసుకొని ఈ పదాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ఎగ్జామ్ ఏం అడుగుతాడు, తత్సం తద్భవ్ గురించి అడుగుతాడు. మరి దాని గురించి క్లియర్ గా తెలుసుకోండి. ముందుగా డెఫినేషన్ చూద్దాం.
संस्कृत शब्द जो हिंदी में बिना किसी परिवर्तन के उसी रूप में ग्रहण कर लिए जाते हैं उन्हें तत्सम शब्द कहते हैं. సంస్కృత పదాలు ఏవైతే హిందీలో బినా కిసి పరివర్తన్ కే ఎటువంటి మార్పు లేకుండా ఉసి రూప్ మే అదే రూపంలో గ్రహణ కర్ లియే జాతే हैं తీసుకోబడతాయో उन्हें तत्सम कहते हैं. फॉर एग्जांपल तत् అంటే తత్ సమ్ అంటే ఉస్కే సమాన్ దాని సమానంగా సాంస్క్రిట్ ఎలాగైతే ఉందో అలాగే తీసుకుంటే మార్పు లేకుండా తీసుకుంటే ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. మార్పు లేకుండా యాజ్ ఇట్ ఈజ్. నేను ఇంకో క్లూ కూడా ఇచ్చాను మీకు, ఇంకో ట్రిక్ కూడా ఇచ్చాను. ఏంటిది? తెలుగులో కూడా ఉంటుంది. ఆ పదం తెలుగులో కూడా ఉంటే అది తత్సం. చూడండి ఇక్కడ ఉదాహరణ చూడండి. శ్రావణ, శ్రావణ మాసం, శ్రావణ్. మయూర్, మయూరం. సూర్య, సూర్యుడు. కృప, ఇవన్నీ కూడా తెలుగులో కూడా ఉంటాయి. కాబట్టి ఈ పదాలన్నీ కూడా తత్సం పదాలు. అలాగే తద్భవ శబ్द संस्कृत के वे शब्द जो हिंदी में अपने परिवर्तित रूप में प्रचलित है उन्हें तद्भव कहते हैं. సంస్కృత పదాలు ఏవైతే ఉన్నాయో అవి హిందీలో కొంత మార్పుకు గురయ్యి ఆ రూపాన్ని మార్చుకొని ప్రయోగించబడితే వాటిని ఏమంటారు? తద్భవ శబ్ద అంటారు. మార్పులతో ఏర్పడిన పదాలు గుర్తుపెట్టుకోవాలండి. తద్భవ్, ఉస్సే ఉద్భవ్ లేదా ఉత్పన్న. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. శ్రావణ్ నుండి వచ్చింది ఏంటండి? సావన్. మయూర్ నుండి వచ్చింది ఏంటండి? మోర్. సూర్య నుండి వచ్చింది ఏంటండి? సూరజ్. కృపా నుండి వచ్చింది ఏంటండి? కిరప. ఈ విధంగా మనం తత్సం శబ్ద తద్భవ శబ్దని మార్చాలి. దీనికి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా సార్ మీ దగ్గర అంటే ఖచ్చితంగా ట్రిక్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను. ఆ ట్రిక్స్ ని కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా తత్సం తద్భవని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తత్సం తద్భవ శబ్దని ట్రిక్స్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏమేమైనా ట్రిక్స్ ఉన్నాయి. ఇది అసలు పార్ట్. ఈ పార్టీని మిస్ చేయొద్దు. చూడండి జాగ్రత్తగా. తత్సం తద్భవ శబ్దలో ఇక్కడ రాసినవన్నీ కూడా తత్సం శబ్ద. తత్సం శబ్దలో ఇది ఈ అక్షరాలు ఉంటాయండి. నా ఉంటుంది, యా ఉంటుంది, రా ఉంటుంది, రు ఉంటుంది, విసర్గ ఉంటుంది, వా ఉంటుంది, చ, ష, శ్ర, క్ష, త్ర ఇవి వస్తాయండి. చూడండి, సంయుక్త అక్షరాలతో ఏర్పడిన పదాలు. క్షాతో గాని, త్రాతో గాని, జ్ఞాతో గాని, శ్రాతో గాని ఏదైనా ఒక పదం ఏర్పడిందంటే అది ఖచ్చితంగా తత్సం. సాంస్క్రిట్ లో ఈ అక్షరాలతో కూడిన పదాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ రీకి మాత్ర, రాకి మాత్ర అంటే రీకి మాత్ర గాని, రాకి మాత్ర గాని ఏర్పడిన పదాలు కూడా దాదాపుగా తత్సం పదాలే. ఇవి తత్సం శబ్దలోనే వస్తాయి. ఆ పదం తెలుగులో కూడా ఉంటే అది తత్సం శబ్ద. ఇది బాగా గుర్తుపెట్టుకుని, ఒక పదం తెలుగులో కూడా ఉంటే అది తత్సం శబ్ద. మరి తద్భవ శబ్దని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సింపుల్ అండి. తద్భవ శబ్దకి అర్ధ చంద్రాకారం గనక ఉంటే, చంద్ర బిందువు గనక ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. చంద్ర, ఇది ఇక్కడ రా ఉందండి. సో ఇది చంద్ర అనేది రాతో ఉంది కాబట్టి ఇది తత్సం. అలాగే చాంద్ ఏమైందండి? ఇప్పుడు ఇది చాంద్, ఇక్కడ ఏమొచ్చింది? అర్ధ చంద్రాకారం వచ్చింది కాబట్టి ఇది తద్భవ్. అలా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇచ్చిన పదాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ పదంలో మొదట చివర ఇలాగే సంయుక్తాక్షరాలు ఏమైనా ఉన్నాయో, ఈ అక్షరాలు ఏమైనా ఉన్నాయో గమనించండి. అనాతో ఉంది, నా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గన్, గన్. అలాగే శ్రావణ్, సావన్. అలాగే యాతో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్య, కాజ్, జా అయిపోతుంది. రా గాని, రీ గాని, విసర్గం గాని ఉంటే అవి లేకుండా వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాతృ, మా. ఇక్కడ చూడండి అర్ధచంద్రాకారం ఉంది, ఖచ్చితంగా అది తద్భవ శబ్దే. ఆమ్ర, చూడండి ఆమ్, ఆమ్ అయిపోయింది. చూడండి ఇక్కడ రాకి మాత్రం ఏమైపోయింది? వెళ్ళిపోయిందండి. అలాగే విసర్గం దుఃఖ, విసర్గం ఏమైపోయిందండి? వెళ్ళిపోయింది. అలాగే వాత వస్తే బాగా మారిపోతుంది, వన్, బన్. అలాగే శాతం వస్తే సాగా మారిపోతుంది, శాతం వచ్చినా శాగాని మారుతుంది, శ్రాతం వచ్చినా కూడా సాగాని మారుతుంది. దాదాపుగా శాతం ఉన్న పదాలు దాదాపుగా తద్భవ పదాలే. ఆశ, ఆస్, పుష్ప, ఫూల్, శ్రావణ్, సావన్. చూడండి, అలాగే క్షాతం ఉన్నవి కొన్నిసార్లు ఖాగాను, కొన్నిసార్లు ఛాగాను మారే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్షేత్రం రాశాను, ఇక్కడ ఖేత్. అలాగే త్రాతం ఉన్నవి తా అయిపోతాయండి, త్రాతం ఉన్నవి తా అయిపోతాయి. రాత్రి, రాత్రి, రాత్. త్రా కూడా మనకి సంయుక్తాక్షరమే కాబట్టి త్రాతో ఉన్నవి తా అయిపోతాయి, రాత్రి, రాత్ అయిపోతుంది. ఇది జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ట్రిక్ ని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తాడు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన 5th సెక్షన్ లో ఎలా వస్తాయండి ఇవి? ఫర్ ఎగ్జాంపుల్ 16th క్వశ్చన్ గా ఇచ్చాడు. వర్షా ఋతువుమే మోర్ నాచుతా హే ఒక పదానికి అండర్లైన్ చేసి ఉంటాడు. రేఖాంకి శబ్ద రేఖాంకి అండర్లైన్ చేసిన పదం యొక్క తత్సం రూప్ వికల్పం మే పెహచాన్ కర్ లిఖియే. తత్సమాన్ అంటే సాంస్క్రిట్ లో కూడా ఆ పదం ఉండాలి, లేదా తెలుగులో కూడా ఉండాలి. మోరే, మయూర్, మోరి. ఇందులో తెలుగులో కూడా ఏ పదం ఉందండి? మీకు ఏమర్థం అవుతుంది? మయూర్ అనేది అర్థం అవుతుంది. మీరు ఆన్సర్ షీట్ లో మయూర్ క్వశ్చన్ నెంబర్ 16 అనేసి మయూర్ అని రాస్తే మార్క్ వచ్చేస్తుంది. సో అలాగే ఇక్కడ చూడండి, తత్సం అడగొచ్చు లేదా తద్భవం అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణ్ మే ప్రకృతి సుందర్ హోతీ హై. శ్రావణ్ అనేది తెలుగులో కూడా ఉంది కాబట్టి ఇది తత్సం. रेखांकित शब्द का तद्भव रूप विकल्पों में से पहचान कर लिखिए. तद्भव रूपों, सो श्रा संयुक्त अक्षरों
శ్రాతో ఉంది కాబట్టి దేంతో స్టార్ట్ అయింది? సాతో స్టార్ట్ అయింది. అనా ఉంది కాబట్టి దాదాపు దేంతో నా ఉంటుంది. సో ఇక్కడ ఆవన్, శ్రావణి, శ్రవణ్ అని ఉంది. సో సావన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మరి వేటిని మనం తత్సం తద్భవాల్ని టాప్ ఏవి? మీరు స్లో లర్నర్ అయితే ఏం చదవాలి? అదే మీరు బాగా చదివేటువంటి బ్రైట్ స్టూడెంట్ అయితే మీరేం చదవాలి? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ లిస్ట్ ఒకటి తయారు చేశాను. ఆ లిస్ట్ ని ఒక వీడియో తయారు చేస్తాను. వీడియోని కూడా మీరు చూసి ఆదరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది 10 మందికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలా చెప్తారని ఆశిస్తూ మీ రెహమాన్ సార్. థ్యాంక్ యూ.